హలో మూవీ లవర్స్, ఇవాళ మూవీ రివ్యూ హనుమాన్. హనుమాన్ నిజంగా ఒక సూపర్ మ్యాన్. నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. హనుమాన్ అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ ఇష్టమే. నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ హనుమాన్ మూవీ రావటం. వితౌట్ స్పాయిలర్, హనుమాన్ మూవీ స్టోరీ ఏంటంటే, ఆల్రెడీ మనం ముందు వీడియోలో మాట్లాడుకున్నట్టే ఆర్డినరీ సింపుల్ మ్యాన్కి సూపర్ హీరో హనుమాన్ పవర్స్ వస్తే ఏం చేస్తాడు, ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళని ఎలా సేవ్ చేస్తాడు అనేది చాలా కామెడీ వేలో చిన్న లవ్ స్టోరీతో, యాక్షన్ సీన్స్తో, ఎమోషన్తో జరిగే స్టోరీ. ఆల్రెడీ మనం ఇలాంటి సూపర్ హీరో స్టోరీస్ ఇంగ్లీష్ మార్వెల్ స్టోరీస్లో చూసే ఉంటాం. ఇప్పుడు మన హనుమాన్ సూపర్ హీరోతో మూవీ రావడం, అది మన తెలుగు వాళ్ళు ఈ మూవీ తీయడం చాలా బాగుంది. చాలా నీట్గా, సెన్సిటివ్గా, హానెస్ట్గా తీశారు మూవీని. మూవీలో చాలా గూస్బంప్ సీన్స్ ఉన్నాయి. తేజాకి పవర్స్ వచ్చినప్పుడు, కుస్తీ ఫైటింగ్ సీన్స్లో అండ్ లాస్ట్ 20 minutes ఫుల్ గూస్బంప్ సీన్స్ ఉంటాయి. లాస్ట్లో హనుమాన్ ఎలివేషన్ సీన్స్ అయితే చాలా బాగుంది. ఎలా ఉందంటే, రియల్గా హనుమంతుడు మన కళ్ళ ముందుకు వస్తే ఎలా ఎగ్జైట్ ఫీల్ అవుతామో అంత ఎగ్జైటింగ్గా ఉంటుంది. ఆ సీన్స్ చూస్తున్నంతసేపు వేరే లోకంలోకి వెళ్ళిపోతాం. మూవీలో అసలు బోరే అనిపించదు. స్టార్టింగ్లో జస్ట్ ఒక 5 to 10 minutes స్లోగా ఉంటుంది, కానీ దాని తర్వాత నుంచి అంజనాద్రి ప్రపంచంలోకి వెళ్ళిపోతాము. గూస్ బంప్ సీన్స్, కామెడీ సీన్స్, యాక్షన్ సీన్స్ అండ్ ఎమోషన్ సీన్స్తో మూవీ బోర్ కొట్టకుండా వెళ్ళిపోతూనే ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ ఫైట్ అయితే హాలీవుడ్ లెవెల్లో తీశారు. యాక్చువల్గా ఈ మూవీ 3D లెవెల్లో తీసి ఉనింటే ఇంకా బాగుండేది. ఆ విజువల్స్కి 2Dలోనే చాలా బాగున్నాయి. మేబీ తక్కువ బడ్జెట్ కాబట్టి 3Dలో కాకుండా 2Dలో రిలీజ్ చేశారు. ప్రశాంత్ వర్మ ప్రీవియస్ జాంబీ రెడ్డి మూవీ షేడ్స్ కనిపిస్తాయి. అంతేకాదు, శ్రీ ఆంజనేయం అండ్ అంజీ మూవీస్ 2024లో రిలీజ్ అయి ఉనింటే ఎలా ఉనిందో ఈ మూవీ అలా ఉంది. ఈ మూవీ సెకండ్ పార్ట్ కూడా ఉంది, జై హనుమాన్, 2025లో రిలీజ్ చేస్తారని వేశారు. ఈ మూవీ తెలుగు ఆడియన్స్కే కాకుండా నార్త్ వాళ్ళకి కూడా నచ్చుతుంది, కార్తికేయ 2 మూవీ లాగా. హీరో తేజ గురించి వస్తే, యాక్టింగ్ అయితే చాలా బాగుంది. తన పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. మూవీలో యాక్షన్ సీన్స్ కోసం చాలా కష్టపడినట్టు అర్థమవుతుంది. ఇంకా ఈ మూవీలో చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. వరలక్ష్మి హీరో సిస్టర్గా యాక్ట్ చేసింది. బ్రదర్ అండ్ సిస్టర్ ఎమోషన్స్ చాలా బాగున్నాయి. తన యాక్టింగ్ కూడా బాగుంది. ఇంకా అమృత నాయర్, వినయ్, వెన్నెల కిషోర్, గెటప్ సీను, సముద్రకని, సత్య, రాకేష్ మాస్టర్ ఇంకా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. అందరి పర్ఫార్మెన్సెస్ చాలా బాగుంది. మూవీలో మంకీ క్యారెక్టర్ కూడా ఉంది. రవితేజ గారు మంకీ క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్పారు. ఆ మంకీ క్యారెక్టర్ కూడా ఫన్గా ఉంటుంది. మూవీలో సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది. విజువల్స్ ఆర్ ఎక్స్ట్రాడినరీ. లో బడ్జెట్లో మూవీ తీసినా ఇంత క్వాలిటీ విజువల్స్ ఏ మూవీలో చూడలేదు. గ్రాఫిక్స్ అంతా ఒరిజినల్గా అనిపిస్తుంది. సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగున్నాయి. మైండ్ బ్లోయింగ్ విజువల్స్కి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి గూస్ బంప్స్ అంతే. ఎక్స్ట్రాడినరీ సౌండ్ డిజైనింగ్, ఎడిటింగ్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ టాప్ నాచ్. చాలా బాగా ఖర్చు పెట్టి తీశారు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ ఈజ్ టూ గుడ్. డైరెక్షన్ అండ్ ఎగ్జిక్యూషన్ ఈజ్ నెక్స్ట్ లెవెల్. ప్రతిదీ చాలా డీటెయిల్గా చూపించారు. డెఫినెట్గా చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు ఫ్యూచర్లో. ప్లీజ్ ప్రతి ఒక్కరు ఈ మూవీని థియేటర్లో చూడండి. డాల్బీ థియేటర్స్లో చూడటానికి ట్రై చేయండి. యూ విల్ ఫీల్ ద గూస్ బంప్స్. థియేటర్ ఎక్స్పీరియన్స్ని అయితే మిస్ అవ్వకండి. పక్కా సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఇదండి హనుమాన్ మూవీ రివ్యూ. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.